యా కేసీఆర్ విచారణకు రండి నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు ఈటెల రాజేందర్కు సైతం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఇప్పటి వరకు 109 మందిని విచారించిన కమిషన్ స్వయంగా హాజరవుతారా లేకపోతే లిఖితపూర్వక సమాధానమా? కేసీఆర్ స్పందనపై సర్వత్రా ఆసక్తి. నోటీసులపై ఏం చేద్దాం? ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ రావు చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ నాకు హెల్త్ బాగాలేదు అని లిఖితపూర్వకమైన లెటర్ ఇస్తాడా? ఇస్తే మరి హెల్త్ బాగాలేకపోతే రజతోత్సవకి ఎందుకు పోయినారని చెప్పి క్వశ్చన్లు రేజ్ అవుతాయి. సో ఈ వస్తేనేమో ఈరోజు చాలా రకాల అంశాలు ఉంటాయి. కొన్ని క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది కదా, దానిలో భాగంగా రిపోర్టు ఆయన లిఖితపూర్వక రిపోర్ట్ కనుక వ్యక్తిగతంగా ఇస్తే దానిపైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత రిపోర్ట్లో భాగంగా వాళ్ళు ఎవరైతే 109 మంది విచారించారో వాళ్ళ క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు అన్నీ కలిపి మళ్ళొక్కసారి కూడా కేసీఆర్ను పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దానితోటే కేసీఆర్ను ఈరోజు తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు, ఇది అందరి నోట్లలో మెదులుతున్నటువంటి చర్చ. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు వెనకడుగేసే పరిస్థితి, ఎందుకంటే జనాల్లో ఉన్నటువంటి అంశం అది. సో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో కాళేశ్వరం మొదటి స్థానంలో ఉంటుంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దగ్గర ఆప్షన్ లేదు, ఖచ్చితంగా కేసీఆర్ను జైలు పంపడమే కేసీఆర్ యొక్క లక్ష్యంగా రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యంగా కనబడుతుంది. సో ఆయన దగ్గర ఆప్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కేసీఆర్ ఒక్క రోజులైనా జైల్లో పెడితే రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి పైన కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కావాలని కాళేశ్వరం స్కామ్ అవకతవకలు జరిగిందని చెప్పేసి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఏమున్నది? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది, ఏం చేశారు వీళ్ళు, ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి భారీ ఎత్తున ఈరోజు రేవంత్ రెడ్డి పైకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కాళేశ్వరం కమిషన్ కనుక రిపోర్టు ఇచ్చిన తర్వాత అందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని ఆ కమిషన్లో కనుక రిపోర్ట్లో కనుక ఉంటే ఇమీడియట్గా ఈడీ రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ క్రెడిట్ కొట్టుకోవాలి కాబట్టి ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది. సో ఈడీ రంగంలో దిగిన తర్వాత ఇందులో కాగ్ కూడా చెప్పింది 45,000 కోట్ల అక్రమాలు జరిగినాయి, ఇందులో అవకతవకలు ఉన్నాయనే కోణంలో చెప్పింది. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ డైరెక్ట్గా ఎంటర్ అయ్యడానికి చాలా పెద్ద ఎత్తున స్కోప్ ఉంది. సో ఈడీ ఒకవేళ ఎంటర్ అయిన తర్వాత ఇక కేసీఆర్ను వాళ్ళ అదుపాలోకి తీసుకునే అవకాశం ఉంటుంది బీజేపీ, అందులో నో డౌట్. సో అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది. సో దీన్ని కాళేశ్వరం యొక్క ఫలాలు కాంగ్రెస్ దక్కుతాయా, ఈ కమిషన్ యొక్క ఫలాలు, స్కామ్ యొక్క ఫలాలు ఏవైతే తర్వాత జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ దక్కుతాయా, బీజేపీ దక్కుతాయా, వాళ్ళ రాజకీయ ఆధిపత్యం ఎవరిది అనేది ఖచ్చితంగా జూలై 31 తర్వాత తేలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది చాలా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం. దీనిలో చాలా కీలక విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, ఈటెల రాజేందర్ ఏం చేయబోతుంది, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నాడు. సో ఇక్కడ చాలా రకాల అంశాలు ఉంటాయి. దీనిలో మొన్నటి వరకు మనం ఏం చూసినాం, కాళేశ్వరం కమిషన్లో భాగంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించినట్టు కాలపరిమితి అయిపోయింది, రిపోర్టు 400 పేజీల రిపోర్ట్ రెడీ అయింది, కేసీఆర్ బాధ్యుడు, అసలు కేసీఆర్ని పిలువరు, హరీష్ రావు పిలువరు అన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు రేపు మాపు ఆయనను ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈటెలను కూడా పిలవడంతో మళ్ళీ బ్రేకులు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈటెల టార్గెట్గా ఏమన్నా ఇది జరుగుతూ ఉందా అనే కోణాలు కూడా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో కొంత లోతుగా మీరు పోతే కనుక చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇది కేసీఆర్ టార్గెట్గా చేసినైతే నేనైతే అనుకోను, అది కేవలం ఈటెల టార్గెట్ ఏమో అనేటువంటి ఒక అనుమానాలు నాకు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కాళేశ్వర కమిషన్లో భాగంగా ఈటెలను కనుక విచారణకు పిలిస్తే ఈ ఈటెలను కొంత పెద్ద ఎత్తున మీడియాలో వచ్చేస్తుంది. ఈ మీడియాలో వచ్చినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఈటెల రాజేందర్కి ప్రస్తుతం బీజేపీ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతోంది. సో అది ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా లోతుగా గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో అది ఈటెల టార్గెట్ ఏమో అనేటువంటి అనుమానాలు అయితే నాకైతే బలంగా వినిపిస్తూ ఉంది.